మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఎవరు వైసీపీ నాయకుడిగా ఉండేటువంటి ఆ ఆ సోదరుడు కూడా గమనించాలి. ఇప్పుడు ముందు మీరు మీ ప్రభుత్వంలో జరిగిన దానికి మీరు క్షమాపణ చెప్పుకొని ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు విమర్శించండి, అభ్యంతరం లేదు. ఆ రోజుల్లో ధర్నా అని చెబితే బస్సుల్లో ఉండేవాళ్ళని ఈడ్చుకొని పోయినారు, ఇండ్లలో ఉండేవాళ్ళని ఈడ్చుకొని పోయినారు. మొత్తం గుంటూరు ఏలూరు నుంచి ఒక్క బస్సు కూడా విజయవాడ రాకుండా అభ్యంతర పెట్టినారు. ప్రతి ఒక్కరి ఐడి కార్డ్ చెక్ చేసినారు. తీసుకొని పోయిన వాళ్ళందరినీ స్టేషన్స్లో ఆడవాళ్ళు మగవాళ్ళు చూడకుండా కుక్కేసినారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మీద సానుభూతి ఎందుకు రావడం లేదు ప్రజల్లో అంటే, మీరు అధికారంలో ఉంటే మీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అధికారం లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ రాజ్యంలో జరిగిన తప్పుల్ని ముందు గ్రహిస్తే మేము పొరపాటు చేసినాము అని చెబితే ఇప్పుడు జరుగుతున్న పొరపాటును గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది. ఇది నంబర్ 1 అండి. నంబర్ 2, ఇప్పుడు పేర్ని నాని గారి మాటలు నేను ఇంతకుముందే యూట్యూబ్లో చూశాను. నేను ఎవరో మొత్తం అంతా పెట్టినారు. మామూలుగా అంటే ఓ బెదిరించుకునేటువంటి ధోరణిలోనే సాగినాయి. ఆయన యేసుబాబు, ఆయన ఒకవేళ మరి ఇంకో సామాజిక తరగతి, మీకు సరిపోని సామాజిక తరగతి ఏమో అనుకున్నాను మొదట, కానీ పేరు యేసుబాబు. బహుశా మీరు మీ కేటగిరీ అనుకునేటువంటి వాళ్ళ కిందికి వస్తాడు ఆయన. అతని మీద అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ సిఏ ఏం చేయగలుగుతాడు అతను? మీరు కావాల్సింటే సిఏ ఆ రకంగా వ్యవహరిస్తాడు, మీరు ఎస్పీ దగ్గర పోయి రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకో పై అధికారి దగ్గర రిప్రజెంట్ చేయొచ్చు. అట్లా కాకుండా బెదిరించేటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండకూడదు. సార్, వైసీపీ కాలంలో ఎన్ని కేసులు మా మీద పెట్టినా మేము ఇప్పటికి తిరుగుతున్నాం కోర్టులకు. మేమేమి దొమ్మి చేయలే ఎక్కడ. మేము ఆ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే రానియకుండా కేసులు పెట్టినారు, ఆ కేసులకు తిరుగుతున్నాం. ఏమంటే మేమే తిరిగి వచ్చినా మీరైతే అరెస్ట్ కూడా కాకూడదా? ఎక్కడి నుంచి చట్టము? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో అరాచకం ఏమని చేస్తారు, మీరు అధికారం లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు మీరు టచ్ చేయకూడదు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయకూడదు. ఇది సరైన ధోరణి కాదు. ఇక 3వ అంశం మెడికల్ కాలేజ్ సంబంధించండి. ఇప్పుడు మీ కన్సర్ను నేను గౌరవిస్తాను, అయితే మీరు జీవో నంబర్ 108 ఒకసారి మీ కాలంలో రిలీజ్ చేసినటువంటి జీవో నంబర్ 108ను ఒకసారి పరిశీలించుకోండి. 15% సీట్లు మీరు ఇదిగో ఇంత రేటు అనేసి ఫిక్స్ చేసి మేము అమ్ముకుంటాము, కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటారని పెట్టినారు. గవర్నమెంట్ కన్సర్నే, గవర్నమెంటే అమ్ముకుంటుంది అనేటువంటి పద్ధతిలో మీరు రిలీజ్ చేసినారు. మేము ఆ రోజు వ్యతిరేకించాం. నేను ఇప్పుడు వ్యతిరేకించడం కాదు, మా పార్టీకి ఆ రోజు వ్యతిరేకించి సరైనది కాదు అని. ఎందుకంటే గవర్నమెంట్ సీట్లు అంటే పేదవాళ్లకు దక్కాల, లో మిడిల్ క్లాసు లేదా దళితుల పిల్లలు వీళ్ళందరికీ ఉండాలి హక్కు అని. అమ్ముకోవడం మొదలు పెడితే అది ఎవరికి పోతుందండి? ఉన్నత వర్గాలకు, ఉన్నత తరగతులకు మాత్రమే పోతాయి. ఆ రోజు మేము వ్యతిరేకించాం. ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు, మేము బలపరుస్తాం. మీరు వ్యతిరేకించిన దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని ఇంతకుముందు నుంచి చెప్తున్నాం మేము. పిపిపి అనేటువంటి ఇది చాలా అన్యాయమైనటువంటి పథకం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రభుత్వం నిర్వహించాలని చెప్తున్నాం. దాని మీద మీరు ఆందోళన చేయొచ్చు, పరీక్షలు అప్పుడు పోయి కాదు, పరీక్షలు లేని సమయంలో ఆందోళన చేయొచ్చు, లేదు ఆ స్పాట్ కాకుండా ఇంకో స్పాట్లో ఆందోళన చేయొచ్చు. పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్టులకు ఏమండి, బ్రిటిష్ వాడు అరెస్ట్ చేసినాడు, కొట్టినాడు, అప్పుడంతా తిరగబడినాం మనం? కేసు పెట్టుకో అని చెప్పినాం. కాబట్టి చట్టాన్ని గౌరవించడం ముందు నేర్చుకోవాలా. చట్టాన్ని ధిక్కరించి మేము మా బలాన్ని చూపిస్తామనేటువంటి యాటిట్యూడ్ ఎవరు తీసుకున్నా ప్రజాస్వామ్యంలో అది సరైనది కాదు అనేసి నేను చెప్తున్నాను. పేర్ని నాని గారు ఆయన మంచి ఫైట్ చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదండి. ఆయన ఓ పబ్లిక్ ఇష్యూ మీద ఆయన ఫైట్ చేసి జైలుకి పోతే ఆయనకి ఇంకా మన్నన జరుగుతుంది, ఆయనకు ఇంకా గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఆందోళన చేయడం మంచిది తప్ప బెదిరించేటువంటి ధోరణి ఎవరికి కూడా మంచిది కాదు అని. మీ డిమాండ్ ఏదైతే ఉందో గతంలో జరిగిన దాన్ని మీరు పొరపాటును అంగీకరిస్తే ఈ డిమాండ్ గురించి చెబితే ప్రజలు హర్షిస్తారు. గతంలో మీ కాలంలో జరిగిన అరెస్టుల్ని వీటన్నిటిని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని, ఇప్పుడేం చేసేదేం లేదు, అరెస్ట్ లేనాం, పోయినాము, లోపల కూర్చున్నాం, అదంతా. ఇప్పుడు మేమేదో మాకు జరిగిన అవమానాన్ని గురించి మేము మాట్లాడాలి. మీరు చేసిన
కానీ అది మేము తప్పు చేసినాము అనేది అంగీకరిస్తే మీ గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇది నా అభిప్రాయం.